Hi everyone. So I am very happy that we are meeting after so many months. చాలా నెలల తర్వాత కలుసుకుంటున్నాం. ఈ ట్రిప్లో ఫస్ట్ క్లాస్ నుంచి మళ్ళీ రివైజ్ చేద్దాం అనుకున్నాం. తెలుగులో ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎలా, తెలుగును ఉపయోగిస్తా ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎలా. ఫస్ట్ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంగ్లీష్ మాట్లాడుతున్నామంటే, ఏదైనా ఒక భాష మనం మాట్లాడుతున్నామంటే గ్రామర్ లేకుండా మాట్లాడొచ్చు అనేటువంటి ఒక నానుడి అందరిలో చాలా మందిలో ఉంటుంది. గ్రామర్ లేకుండా మనం మాట్లాడవచ్చా, మాట్లాడగలవా? సో ఎవరైనా గ్రామర్ లేకుండా మాట్లాడడం అనేది హైలీ ఇంపాసిబుల్. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ స్పీకింగ్ వితౌట్ గ్రామర్. చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువు రాని వాళ్ళు కానివ్వండి, పండిట్స్ కానివ్వండి, ఎవరైనా సరే గ్రామర్ లేకుండా మాట్లాడటం కుదరదు. చదువు రాని వాళ్ళకి వాళ్ళు గ్రామర్లోనే మాట్లాడుతున్నారు, కానీ గ్రామర్ ఎలా మాట్లాడుతున్నారు అన్న విషయం వాళ్ళకి తెలియకుండా గ్రామర్ స్పృహ లేకుండా మాట్లాడేస్తారు. కానీ గ్రామర్ లైనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మరి మనం చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి వారు మనం మాట్లాడే దాంట్లో దానికి గ్రామర్ బేస్ ఉంది అని తెలుసుకొని స్పృహలో మాట్లాడటమే గ్రామర్ ఉందని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఫస్ట్ పునాది. సో ఇంగ్లీష్ భాషను గురించి మనం తెలుసుకోవాలంటే బిఫోర్ వీ స్టార్ట్ అవర్ లాంగ్వేజ్ వీ మస్ట్ నో మినిమం టిప్స్. ఇఫ్ యు నో సమ్ టిప్స్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ. యాజ్ ఎ స్టూడెంట్, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. యాజ్ ఎ స్టూడెంట్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నౌ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచంలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 3 persons ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. హూ ఆర్ దే? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. First person, second person, third person. Then who is the first person? I and we are first person singular and plural. Second person singular plural, you and you. Bracket lo all meerandaru అని అర్థం. The third person ఎవరు? He, they, she, they, it, they. 1 2 3 4 5 6 7 8. ఈ 3 persons, ఈ 8 pronouns తప్ప ప్రపంచంలో ఇంకా మనకి ఏం లేవు. ఈ 8 pronouns గురించే మనం మాట్లాడుకుంటాం, ఇంకా అంతకంటే ఏం లేవు. అంటే స్పీకర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్? స్పీకర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ లిజనర్. లిజనర్ ఈజ్ ద సెకండ్ పర్సన్. అండ్ సబ్జెక్ట్ ఈజ్ ద థర్డ్ పర్సన్. సబ్జెక్ట్ ఈజ్ ద థర్డ్ పర్సన్. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. మీరు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను. మరి దేని గురించి మాట్లాడతాం? ఎవరో ఒక వ్యక్తిని గురించి మాట్లాడతాం, లేకపోతే కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడతాం. ఎవరో ఒక ఆమెల గురించి మాట్లాడతాం, కొంతమంది లేడీస్ గురించి మాట్లాడతాం. ఏదో ఒక వస్తువుని గురించి మాట్లాడతాం, ఏదో ఒక దాని గురించి, ఏదో ఒక వాటి గురించి మాట్లాడతాం. సో ప్రపంచంలో మనం మాట్లాడగలిగేది మగ, ఆడ. అంటే దిస్ ఇస్ కాల్డ్ జెండర్. జెండర్ గురించి కానీ నాన్ జెండర్ గురించి కానీ మాట్లాడతాం, ఇంకేం లేదుగా. సో మై ఫాదర్ హీ, మై మదర్ షీ. ఈ ప్రపంచం అంతా ఇచ్చే. సన్ ఈజ్ వెరీ సన్నీ, ఇట్ ఈస్ వెరీ సన్నీ. మై షర్ట్ ఈజ్ ఓల్డ్, ఇట్ ఈస్ ఓల్డ్. బోర్డ్ ఈజ్ బ్రైట్, ఇట్ ఈస్ బ్రైట్. ఇంగ్లీష్ ఈజ్ ఈజీ టు స్పీక్, ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఈజీ టు స్పీక్. ప్రపంచంలో అన్ని వస్తువుల్ని, అన్ని థింగ్స్ని ఇట్టనే మనం ప్రొనౌన్స్ చేస్తాం, ఇట్టనే మనం వ్యవహరిస్తాం. ఆడ మగ తప్ప మిగిలినటని ఇట్టనే అంటాం. మై లెటర్ ఈజ్ వెరీ వాల్యుబుల్, ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. బుక్ ఈజ్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. కెమెరా ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. మై షర్ట్ ఈజ్ ఓల్డ్, ఇట్ ఈస్ ఓల్డ్. బోర్డ్ ఈజ్ బ్రైట్, ఇట్ ఈస్ బ్రైట్. సో యూ కెన్ సే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఇట్, కెన్ బి కాల్డ్ ఇట్ ఓన్లీ. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. ఈ ముగ్గురు పర్సన్ 8 మంది ఉండాలి. మరి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మనకేముండాలంటే యాక్సిలరీస్ తెలుసున్నాను. యాక్సిలరీ తెలియకపోతే మాట్లాడటం అనేది చాలా కష్టం. వితౌట్ యాక్సిలరీస్ యూ కెనాట్ స్పీక్ ఎ సింగిల్ సెంటెన్స్. వితౌట్ యాక్సిలరీస్ యూ కెనాట్ స్పీక్ ఎ సింగిల్ సెంటెన్స్. కానీ చదువు రాని వాళ్ళు యాక్సిలరీస్ వాడుతూనే మాట్లాడతారు, కానీ దాన్ని వాళ్ళు గమనించలేరు. మనం స్టూడెంట్స్ కాబట్టి మనం గమనించగలం, అంతే తేడా. రైట్, నెక్స్ట్. హౌ మెనీ యాక్సిలరీస్ ఆర్ దేర్? There are 24 auxiliaries are there. How many auxiliaries? 24. What are they? Be, have, do, social welfare, CM,
Mundo. M-U-N-D-O, mundo. These are called auxiliaries. What are the B form verbs? Is, am, becomes, was. Are becomes, were. These are called B form verbs. And have forms. Have, have, and has both become had in the past. Do and does becomes did in the past. Shall becomes should. Will becomes would in the past. Can becomes could. May becomes might. Might. Must to. Must to. Used to. Need to. Dare to. Ought. Ought to. So these 24 are called auxiliaries. ఈ 24ని auxiliaries అంటారు. ఆక్సిలరీ లేకుండా మనం ఒక సెంటెన్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయటం కష్టం. లిటరేట్స్ అయినా ఇలిటరేట్స్ అయినా, చదువు వచ్చిన వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఇవి లేకుండా మాట్లాడటం కష్టం. రైట్, నువ్వు చూడండి. మరి బీ ఫామ్ వర్బ్స్కి బీ ఫామ్ వర్బ్ అని ఎందుకు పేరు పెట్టారు? ఒక వ్యక్తికి ఒక పేరు పెట్టారంటే ఒక రీజన్ ఉంటుంది. సో ఆ రీజన్ మీద వాళ్ళ నాన్నమ్మ పేరు, వాళ్ళ తాతయ్య పేరు, ఒక దేవుడి పేరు కలిసి వచ్చేట్టుగా పెడతారు పేరు. అట్లానే ఇక్కడ బీ ఫామ్ వర్బ్స్ కి బీ ఫామ్ అని పేరు పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఇవి బీ అంటే ఉండటం, బీయింగ్స్ అంటే ఇక్కడ ఉండటం, ఉన్న విషయాన్ని దాని యొక్క స్టేటస్ ని తెలియజేసి దాన్ని బీ ఫామ్ వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, ఐ ఆమ్ హియర్. సో అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు, దెర్ ఈస్ ఎ బాయ్, ఈజ్ అంటే ఉన్నాడని. సో మనకు హ్యూమన్ బీయింగ్స్ అన్నారు. బీయింగ్స్ అంటే ఈ భూమి మీద మనం ఉన్నాం కాబట్టి బీయింగ్స్ అంటారు. బీ అంటే ఉండు, ఉంది, ఉంది అని అర్థం. సో ఉంది, ఉండు, ఉన్నవి అని అర్థం, లేదా ఉండేది, ఉండేవి అని అర్థం. సో ఈజ్ అంటే దెర్ ఈజ్ ఎ పెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెన్, దెర్ ఈజ్ ఎ పెన్. ఇప్పుడు లేదు, దెర్ వాజ్ ఎ పెన్. ఇంతకుముందు ఒక పెన్ ఉంది, అక్కడ 2 పెన్స్ ఉన్నాయి అనుకో, దెర్ ఆర్ పెన్స్. వెళ్ళిపోయింది అనుకో, దెర్ వర్ పెన్స్. దెర్ ఈజ్ ఎ గర్ల్, దెర్ వాజ్ ఎ గర్ల్. దెర్ ఆర్ 2 బాయ్స్, వాళ్ళు వెళ్ళిపోయారు, దెర్ వర్ 2 బాయ్స్. ఈ విధంగా ఉన్న విషయాన్ని తెలిసి మాట్లాడతాం కాబట్టి బి అంటే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడతాం కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టారు? బీ ఫామ్ వర్బ్స్ అని పేరు పెట్టారు. మరి హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి? హ్యావ్ అంటే కలిగి ఉండటం. కలిగి ఉండటాన్ని గురించి చెప్పేదాన్ని హ్యావ్ ఫార్మ్స్ అంటారు. నాకు ఒక బ్లేజర్ ఉంది, ఐ హ్యావ్ ఎ బ్లేజర్. మరి అతనికి ఒక బ్లేజర్ ఉంది, హీ హ్యాస్ ఎ బ్లేజర్. హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా ఒకటే, కలిగి ఉండటం. ఐ హ్యావ్ ఎ కెమెరా, ఐ హ్యావ్ ఎ కెమెరా. హీ హ్యాస్ ఎ కార్, హీ హ్యాస్ ఎ కార్. షీ హ్యాస్ ఎ కార్, ఇట్ హ్యాస్ సమ్ వీల్స్. సో హ్యాజ్ అంటే కలిగి ఉండటం, హ్యావ్ అన్న కలిగి ఉండటమే. హ్యాజ్ అన్న సింగులర్స్కి వాడతాం, హ్యావ్ అన్నది ప్లూరల్స్కి వాడతాం. ఇక్కడ కూడా అంతే, ఈజ్ అన్నది ఎక్కడ వాడతాం అంటే ఈజ్ అన్నది సింగులర్స్కి వాడతాం, ఆర్ అన్నది ప్లూరల్స్కి వాడతాం. ఇవి ఎలా వాడడం తర్వాత నేను మళ్ళీ చెప్తాను, నేను ఎక్కడెక్కడ వాడతాం ఎలా చెప్తాను. నా హ్యావ్, హ్యాస్. సో ఐ హ్యావ్ ఎ కార్, ఇప్పుడు ఒక కార్ ఉంది, నేను అమ్మేసుకున్నాను, ఐ హ్యాడ్ ఎ కార్, ఇంతకు ముందు ఉండేది అని అర్థం. మరి డూ అంటే చేయటం, ఐ డూ హోంవర్క్, ఐ డూ హోంవర్క్. హీ డస్ హిస్ హోంవర్క్, అతను హోంవర్క్ చేస్తాడు. షీ డస్ హర్ హోంవర్క్, ఆమె హోంవర్క్ చేస్తుంది. డూ అంటే చేయటం, డస్ అంటే చేస్తాడు, చేస్తుంది. డిడ్ అంటే చేసి అయిపోయింది, ఐ డూ, ఐ డిడ్. హీ డస్, హీ డిడ్. ఐ డూ అంటే నేను చేస్తా, ఐ డిడ్ అంటే చేసేసి అయిపోయింది. హీ డస్ అంటే చేస్తాడు, హీ డిడ్ అంటే చేసి అయిపోయింది అని అర్థం. మరి షల్ అన్న, షుడ్ అన్న, షల్ అన్న షుడ్, షల్ బికమ్ షుడ్. అండ్ షల్ and will are used to talk about the future sense. భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మాట్లాడటానికి షల్ విల్ ఉపయోగపడతాయి. షల్ విల్ ఉపయోగపడతాయి. నాకు ఇక్కడ ఒకసారి చెప్తాను. ప్రొనౌన్స్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. వీటన్నిటిని నౌన్స్ అంటాం. ఏంటివి? నౌన్స్. నౌన్స్ అని అంటామా? అనమా? నౌన్స్ అంటాం. ఎందుకు అంటామంటే ఇవేంటివి? ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ ఏంటివి? ప్రొనౌన్స్. ప్రో అంటే లాటిన్ భాషలో బదులు అని అర్థం. అంటే నౌన్ కి బదులుగా వాడేటువంటి నౌన్స్ ఇవి. అందుకని ప్రో నౌన్ అంటారు. దీన్ని ఏమంటారు?
ప్రో నౌన్. ప్రో అంటే లాటిన్ భాషలో బదులు అని, అంటే నౌన్ కి రాజు అన్నాం, రాజుకి బదులుగా హీ వాడాం. రాజు ఇస్ ద నౌన్, రాజు అనే నౌన్ కి బదులుగా హీ వాడుకున్నాం కాబట్టి ఇది కూడా నౌన్ కిందే కన్సిడర్ చేస్తున్నాడు కాబట్టి ఈ నేమ్ ఇట్ ప్రో నౌన్. ఏమని నేమ్ చేశారు దాన్ని? ప్రో నౌన్. ఈ ప్రొనౌన్స్ కి ఈ యాక్సిలరీస్ ఎలా వాడతాం, ఎక్కడెక్కడ వాడతాం చెప్పుకుందాం. సో యామ్ ఉంది, సో యామ్ తీసేది ఫస్ట్. సో ప్లూరల్స్ కి ఆర్ వాడతాం, సింగులర్స్ కి ఈజ్ వాడతాం. ప్లూరల్స్ కి ఆర్ వాడతాం, సింగులర్స్ కి ఈజ్ వాడతాం. దే ఆర్ స్టూడెంట్స్, దే ఆర్ ప్లేయర్స్, దే ఆర్ స్టూడెంట్స్, దే ఆర్ ప్లేయర్స్. దే ఆర్ బికమ్స్ వర్, ఆర్ బికమ్స్ వర్ ఇన్ ద పాస్ట్. నెక్స్ట్ హీ షీ ఇట్, సింగులర్స్ కి ఈజ్ వస్తుంది, సింగులర్స్ కి ఈజ్ వస్తుంది. అంటే హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. దీనికి పాస్ట్ ఫామ్ హీ ఈజ్ ఇన్ ద క్లాస్, అతను క్లాస్ లో ఉన్నాడు, ఉన్నాడు అని సెన్స్ చెప్తుంది కాబట్టి బీ ఫామ్ అవ్వు కదా. హీ ఈజ్ ఇన్ ద క్లాస్, ఇంతకు ముందు క్లాస్ లో ఉన్నాడు, హీ వాజ్ ఇన్ ద క్లాస్. షీ ఈజ్ అట్ ద మార్కెట్, ఇప్పుడు మార్కెట్ లో ఉంది. షీ వాజ్ అట్ ద మార్కెట్, ఇంతకు ముందు మార్కెట్ లో ఉంది. అంటే ఈజ్ అనేది సింగులర్ సెన్స్ కు వాడతాము. ఇట్ ఈస్ యూజ్ ఫర్ జెండర్స్ అండ్ నాన్ జెండర్. జెండర్స్ అంటే ఏంటి? ఆడ మగ. సో జెండర్స్ కి వాడొచ్చు, ఇట్ ఈస్ నాన్ జెండర్, నాన్ జెండర్ కి వాడొచ్చు సింగులర్స్ కి. మరి ప్లూరల్స్ కి ఏం వాడతాం? వి ఆర్, యు ఆర్, యు ఆర్, వి ఆర్ ఇన్ ద కిచెన్, వి ఆర్ ఇన్ ద కిచెన్, యు ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్, యు ఆల్, దిస్ ఇస్ ప్లూరల్ సెన్స్, దిస్ ఇస్ ప్లూరల్ సెన్స్. యు ఆల్ ఇన్ ద క్లాస్ రూమ్, you are all in the classroom. We are, you are, we are. R becomes were in the past. Then I is, I పక్కన ఈజ్ రావాలి, I పక్కన ఏం రావాలి? ఈజ్ రావాలి. మనం ఏం చెప్పుకున్నాం? he she సింగులర్స్ కి ఈజ్ వస్తుందని చెప్పుకున్నాం. మరి I కూడా సింగులరే కదా, I పక్కన మరి ఈజ్ రావాలి కదా. కానీ ఈజ్ అనే దాన్ని ఇక్కడ వాడకుండా తను ఒక ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఎప్పుడు కూడా అతనికి సెన్స్ ఏముందంటే అప్పుడు మేము సంథింగ్ స్పెషల్ అని అర్థం. నేను స్పెషల్ అయినప్పుడు అందరికి వాడింది సింగులర్స్ నాకు వాడకూడదు కాబట్టి ఏదైనా స్పెషల్ వాడుకోవాలా. కానీ అది కూడా ఈజ్ అనే అర్థం, స్పెషల్ వాడుకోవాలి, ఈజ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీ మమ్మీ చాలా ధనవంతురాలు, యువర్ మమ్మీ ఈజ్ వెరీ రిచ్ అండ్ షీ హాస్ బ్రాట్ ఏ కాస్ట్లీయెస్ట్ శారీ ఇన్ ద మార్కెట్. 10,000 పెట్టి ఒక శారీ కొనుక్కొని వచ్చింది. ఆ శారీ కట్టుకొని మీ మమ్మీ అటు తిరుగుతుంటే మీ ఇంట్లో ఒక పని అమ్మాయి, ఆ పని అమ్మాయి సండే మార్కెట్లో 100 రూపాయలు పెట్టి సేమ్ శారీ కొనుక్కొచ్చింది, అది కట్టుకొని తిరుగుతుంది. అప్పుడు మీ మమ్మీ ఆ శారీ ఉపయోగించడం ఆపేసి ఆ శారీ ఇంక వాడదు. ఎందుకు? పని అమ్మాయి వాడే శారీ నేను వాడటం ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని మీ మమ్మీ ఏం చేస్తుంది? ఆ శారీ తీసేస్తుంది. అట్లనే వీడు సింగులర్స్ వాడేటువంటి ఈ అనేటువంటి పదాన్ని, ఈజ్ అనే పదాన్ని తను వాడకుండా ఆమ్ అనే కొత్త ఆక్సిలరీని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడు. పెట్టుకోవడం వల్ల ఏమైంది? ఆమ్ బికమ్స్ వజ్. అంటే ఈజ్ వజ్ అయినప్పుడు ఆమ్ కూడా వజ్ అవుతుందంటే ఆమ్ సెన్స్ ఈజ్ అనే అర్థం మనకు అర్థమై ఉండాలి. అదేనా? క్లియర్ ఉందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు రెండో దానికి వెళ్దాం. హౌ టు యూస్ హ్యావ్ అండ్ హ్యాస్. హ్యావ్ ఈజ్ యూజ్ ఫర్ ద ప్లూరల్స్ అండ్ హ్యాస్ ఈజ్ యూజ్ ఫర్ ద సింగులర్స్. ఐ హ్యావ్ ఎ పెన్. నా దగ్గర ఒక పెన్ ఉంది, పోయింది. ఐ హ్యాడ్ ఎ పెన్, ఇంతకు ముందు ఉండేది. ఐ హ్యాడ్ ఎ పెన్. హ్యావ్ అంటే కలిగి ఉండటం, హ్యాడ్ అంటే ఇంతకు ముందు ఉండేదని అర్థం. అంటే హ్యావ్ ఈజ్ యూజ్ ఫర్ ద ప్లూరల్స్ అండ్ హ్యాస్ ఈజ్ యూజ్ ఫర్ ద సింగులర్స్. ఫర్ జెండర్స్, బోత్ జెండర్స్, నాన్ జెండర్స్, ఇట్ ఈస్ యూజ్డ్. ఇట్ హ్యాస్, ఇట్ హ్యాడ్. He has, she has, it has. What is the past form of the has? Have. He has some sense. He had some sense, that means he lost his sense. అంటే ఆ సెన్స్ ని కోల్పోయాడు. He has confidence. అతనికి ఒక ధైర్యం ఉంది. He had confidence. ఇంతకుముందు ధైర్యం ఉండేది, ఇప్పుడు లేదని అర్థం. She has guts. She had guts. గట్స్ అని ధైర్యం ఉంది, ఈ అమ్మాయికి దమ్ముంది. She had guts అని ఎందుకు ముందు దమ్ముంది, ఇప్పుడు ఏదో వీక్ అయిపోయింది. It has a knob. It has a knob. It had a knob. నెక్స్ట్ ఓకేనా? తర్వాత డూ డస్ మీద చెప్తాను. డూ డస్ మీద జస్ట్ 1 minute. హౌ టు యూస్ డూ అండ్ హౌ టు యూస్ డస్. డస్ ఎక్కడ వాడతాం, డూ ఎక్కడ వాడతాం. డూ యూజ్ ఫర్ ద ప్లూరల్స్ అండ్ డస్ ఈజ్ యూజ్ ఫర్ ద సింగులర్స్. దే డూ హోంవర్క్. ఇట్ డస్ హోంవర్క్. వి డూ హోంవర్క్. ఐ డూ హోంవర్క్. సో ఇక్కడ ఇంకోటి చెప్పమా, ఐ హ్యావ్. మరి ఐ హ్యావ్ ఇస్ సింగులర్ కదా,
మరి ఐకి హ్యావ్ ఎందుకు వాడేవి ఇందాక? ఐకి హ్యాస్ వాడాలి కదా. కానీ ఐ అంటే అర్థం ఏంటంటే ఐ ఈజ్ ఎ సింగులర్, దో ఇట్ ఈస్ సింగులర్, ఇట్ ఈస్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ప్లూరల్. అంటే తెలుగులో కూడా అంటాం. ఎన్టీ రామారావు గారు పాత సినిమాలో వచ్చినప్పుడు నేను వస్తున్నాను, కింగ్ పోర్షన్ ఇచ్చినప్పుడు నేను వస్తున్నాను, మేము విచ్చేయుచున్నాం అంటాడు. మేము అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కాబట్టి ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ కాబట్టి ఐ అంటే మేము అని అర్థం. కాబట్టి హ్యావ్ ఈజ్ యూజ్ ఫర్ ద ఐ. సో ఫర్ ద పాస్ట్ ఫార్మ్ ఈస్ హ్యాడ్. How becomes had. I have a car. I have some sense. I had some sense. So have and has is used here. Now I'll tell you in the next session how to use do and does. Okay? Just go through this and practice. దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి.